ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, పాపము చేయకుమి యేసుని గాయము రేపకుమి, పాపము చేయకుమి యేసుని గాయము రేపకుమి, పాయక పాపము చేసిన మనస కాయడు యేసుసుని, పాయక పాపము చేసిన మనస కాయడు యేసుసుని, గంతులు వేయకుమి యేసుని చెంతకు చేరుసుమి, గంతులు వేయకుమి యేసుని చెంతకు చేరుసుమి, వింతగా క్రీస్తుని రక్షణామృత బిందువు గోరుసుమి, వింతగా క్రీస్తుని రక్షణామృత బిందువు గోరుసుమి, ఏదర నమ్మకుమి ఆత్మకు శోధనలుండు సుమి, ఏదర నమ్మకుమి ఆత్మకు శోధనలుండు సుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండు సుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండు సుమి, తెగువ పోరాడు సుమి రిపునకు బెంకిన వద్దు సుమి, తెగువ పోరాడు సుమి రిపునకు బెంకిన వద్దు సుమి, తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమి, తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమి, అంతము వచ్చు సుమి రక్షణ అంతలో వెదకు సుమి, అంతము వచ్చు సుమి రక్షణ అంతలో వెదకు సుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. లెంట్లో 14వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన
పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 14వ అధ్యాయం మరి యొక్క 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ప్రియులారా, ప్రభు పేరట జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మరి శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ప్రతి దినము కూడా 40 దినాలు విడవక మరొక మండలకాల ధ్యానాలు చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ ధ్యానాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మరి నేను కోరుతూ ఉన్నాను. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము మార్గము. చెబుతారా? మార్గము. ద వే అనే మాట లేక వే అనే మాట మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. మార్గము లేక మార్గాలు. ఇక్కడ తోమాకు తనకున్నటువంటి ప్రశ్నకు జవాబు యేసయ్య చెప్పే మాట, నేనే మార్గం. ఎక్కడికి మార్గము? లోక సంబంధమైనటువంటి మన యొక్క జీవిత ప్రయాణములో అనేకమైన మార్గాలు ఉన్నాయి. స్నేహితులు, బంధుమిత్రుల దగ్గరకు వెళ్ళే మార్గాలు ఉన్నాయి. అలాగునే దూరదేశాలకు వెళ్ళే మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు దగ్గర అయితే కాలినడక మార్గం, ఇంకొంచెం దూరం అయితే మనకు బస్సు మార్గము, రైలు మార్గము. ఇక విదేశీ ప్రయాణాలైతే మనకు తెలిసిందే విమాన మార్గం, సముద్ర మార్గం. ఏమండి, ఇటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎంత ఖర్చు చేసినా మనం వెళ్ళవలసినటువంటి ఆ స్థలానికి వెళ్ళే మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఎంత ఖర్చు చేసినా వెళ్ళలేనటువంటి మార్గం ఒకటి ఉంది. అదే పరలోక మార్గం. తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరే మార్గం. లోకములో ఏ మూలకైనప్పటికీ కూడా వెళ్ళగలిగినటువంటి మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మానవుని యొక్క మేధస్సు ప్రొద్దుట వెళ్ళి విమానంలో ఎంత దూరమైనా సాయంకాలానికి తిరిగి వచ్చే పరిస్థితులు. అలాగే ట్రైన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో వేగవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యం. అలాగే ఓడ ప్రయాణం, సముద్ర ప్రయాణం. లోకోక్తి ఒకటి ఉంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చాలా స్మూత్గా చెబుతాం. అదే కొంతమందిని అడిగితే కొంతమంది చెప్పే మరొక మాట, డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తారు. ఇవన్నీ కూడా యథార్థం. కానీ ఉదయకాలపు ఆరాధనలో ఒక ప్రశ్న ప్రియులారా, డబ్బుంటే ప్రభు వస్తాడా? ధనము ఉంటే పరలోకము మనం చేరతామా? ఇవి జరిగేవి కాదు. నువ్వే మార్గములైనా, అది ఇష్టమైనా ఇష్టము లేకపోయినా, ఆ మార్గాల్లో మనం వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి.
కానీ పరలోకము, పరలోక రాజ్యము, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము ఒకే ఒక మార్గం. యేసు ప్రభు సూటిగా తోమతో చెప్పే మాట ఏంటంటే, ఐ యామ్ ద వే, నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. అవునండి, వాటి కొరకే ఈ భూలోకములో మానవుని యొక్క ప్రయాస. లోకములో ఉన్నటువంటి మార్గాలు చాలా చాలా ఇంకా మార్గాలు ఉన్నాయి. కొద్దిగా కలిసి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండములో 6వ అధ్యాయంలో 12వ వచనములో దేవుడు భూలోకములు చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూలోకములో మానవుని యొక్క మార్గములు చెరిపివేసుకుని ఉండిరి అంటే పతనమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. అందుకనే సామెతల గ్రంథములో 4వ అధ్యాయంలో 19వ వచనములో చూస్తే భక్తిహీనుల మార్గము అని ఒక మార్గము ఉంది. ఈ భక్తిహీనుల యొక్క మార్గం ఎటువంటిది అంటాడు అంటే గాఢాంధకారము అంటాడు. చూసారా, భక్తిహీనులు వెళ్ళే మార్గమట గాఢాంధకారము, చీకటి కూడా కాదు, గాఢాంధకారం. అటువంటి మార్గమే కాకుండా ఇక్కడ మొదటి సంకీర్తన 1వ వచనములో దుష్టుల మార్గము అని చెప్పబడుతుంది. ఈ దుష్టుల మార్గము పాపుల మార్గం. అందుకనే మొదటి సంకీర్తన జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. మొదటి సంకీర్తన మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం చక్కటి మాట అందరము కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మనకు ఈ మాటలు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక. ఏ మార్గం అట అండి? పాపుల మార్గమును నిలవక. వాళ్ళే దుష్టులు. దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? ఈ పాపుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనములో చూస్తే వంకర మార్గము అంటుంది. ఈ వంకర మార్గము ఎటువంటి పరిస్థితులు అంటే ఇది దోషభరితమైనటువంటి మార్గం అట. ఎవరైతే చెడు కార్యాలు చేస్తారో వారు వెళ్ళే మార్గము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనములో ఆలోచన చేస్తే ఈ మార్గాల్లో ఎందుకు వారు ప్రయాణం చేస్తారు? దుష్టులు కానీ పాపులు కానీ లేక ఈ వంకర మార్గాల్లో కానీ ఎందుకు ప్రయాణం చేస్తారంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదకు అది మరణమునకు చేరును. అనుకుంటూ ఉంటాడు, నేను వెళ్ళే మార్గము తప్పు కాదు, తప్పు లేదు, ఇది తిన్నని మార్గము అనుకుంటాడు. కానీ చివరికట అది మరణానికి చేరుస్తూ ఉంటుందట. తప్పు చేసేవాడు, తప్పు ఆలోచించేవాడు, తప్పు చేయించేవాడు అందరూ అనుకునే మాట ఇదే, నేను తప్పు చేయటం లేదు. అందుకనే అది ఎన్నుకుని ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అననీ సప్పీరా కూడా వాళ్ళు అనుకున్నారు, మాది పొలం మేము అమ్ముకున్నాం, మేము దాచుకుంటే తప్పే ఉంది, పాపమే ఉంది అనుకుని దాచుకున్నారు. వాళ్ళది తప్పు అని అనుకోకపోయినప్పటికీ దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారిద్దరూ మరణించారు. అలాగే నాబోతు ద్రాక్ష తోట విషయాల్లో మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలమని అహాబు యెజెబెలు చేసినటువంటి ఆ పాప మార్గమును బట్టి ఇద్దరు చనిపోయారు.
వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసిన మార్గం ఎటువంటి దోషము లేనటువంటి మార్గమే అని వాళ్ళు ఆ తప్పు ఆ పాపం చేస్తూ ఉన్నారు. కానీ అది ఎక్కడికి నడిపిస్తుంది అని ఆలోచన చేస్తే మరణమునకు చేరుస్తూ ఉంది అని దేవుని యొక్క వాక్యము రాస్తుంది. 143వ కీర్తన 8వ వచనములో నేను నడువలసిన మార్గము నాకు తెలియజేయం. అందుకని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. నేను చేసేది నా దృష్టికి మంచి అని నేను అనుకుంటాను, కానీ ఎదుటివాని యొక్క దృష్టికి అది తప్పు కావచ్చు. కాబట్టి నా ఆలోచన ప్రకారం నేను మాట్లాడటం కాదు, నేను నడవటం కాదు, నేను చేయటం కాదు, కానీ దేవుని వాక్యం ఉంటుంది నేను నడువలసిన మార్గము నాకు తెలియచేయము. ఇర్మియా గ్రంథములో ముగింపుగా 6వ అధ్యాయం 16వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలుగు మార్గం ఏది అని అందులో. ఈవేళ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 5వ వచనములో తోమ అంటాడు, ప్రభు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు ఆయన చెబుతున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వచ్చారు. ఈ లోకములో ఒకవేళ ఆస్తి అంతస్తు లేకుంటే మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతి, వీటి ద్వారా మన దేశాలు దాటి దేశాలు మనం వెళ్ళవచ్చేమో మనకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి. కానీ అదే ఆర్థిక స్థితిని బట్టి ప్రభు యొక్క పరలోక రాజ్యం మనం ప్రవేశించలేం. కానీ దానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గము క్రీస్తు. క్రీస్తు అనే మార్గములో మనం ప్రవేశించగలిగితే ఆయన ద్వారా పరమునకు చేర్చబడతాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీవిచ్చిన వాక్యములు దీవించి, ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, వాటిని ఎంచుకోక క్రీస్తు అనే మార్గాన్ని, జీవ మార్గాన్ని, రక్షణ మార్గాన్ని ఎన్నుకొని నీ యొద్దకు చేరటానికి కృప చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. జయము కలుగుచ్చే. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనులైన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.